నిస్సాన్ నుంచి కొత్త బండి అయితే రిలీజ్ అయింది బై, అదే గ్రావైట్ 5 సీటర్ కాదు 7 సీటర్ కాదు 5 సీటర్. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా 5 సీటర్ 7 సీటర్ అని. అంతకంటే ముందు షాకింగ్ అనమాట, ప్రైస్ ఖచ్చితంగా మ్యాటర్స్. బండి చూడడం కంటే కూడా ఇండియాలో మ్యాక్సిమం ప్రైస్ మీదనే చాలా అంటే వెహికల్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే అయిపోతుంది. ప్రైస్ వచ్చేసి కేవలం ఓన్లీ 6.52, అది కూడా ఎక్స్ షోరూమ్ కాదు, ఆన్ రోడ్ బేస్ మోడల్. మీరు విన్నది కరెక్టే, 6.52 ఆన్ రోడ్ అనమాట. 6.5 lakhsలోనే బేస్ మోడల్ ఆన్ రోడ్ వచ్చేస్తుంది. టాప్ మోడల్ 1050కి వచ్చేస్తుంది. సో 10.5 టాప్ లోడ్, ఫుల్లీ లోడెడ్ అనమాట ఇది కంప్లీట్గా. టాప్ మోడల్ ఓన్లీ 10.5, అది కూడా ఆన్ రోడ్. సో ఇది 7 సీటరా 5 సీటరా కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. నిస్సాన్ అనగానే మన అందరికి గుర్తుకొచ్చేది ఓన్లీ మ్యాగ్నెట్. సో మ్యాగ్నెట్ అంటేనే నిస్సాన్ అంటేనే మ్యాగ్నెట్. సో అంతగా సేలే కావచ్చు, లేకపోతే సేఫ్టీ వగేరా చాలా మ్యాటర్స్ అనమాట. మ్యాగ్నెట్కి సంబంధించి ఇండియాలో చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇంజన్కి సంబంధించి నాయిస్ అదంతా కూడా పక్కన పెడితే ఓవరాల్ ఒక బెటర్ ప్యాకేజ్ అయితే మనకి మ్యాగ్నెట్ అయితే ఇస్తుంది. కాకపోతే దీని గురించి మాట్లాడుకోవాలంటే నిస్సాన్ గ్రావైట్ 7 సీటర్ అని చెప్తుంది, కాకపోతే ప్రాపర్ 5 సీటర్ అనమాట. ఇది చాలా బెస్ట్ బండి 5 సీటర్కి సంబంధించి. కొత్త లుక్స్తో, కొత్త స్టైలిష్ ఫీచర్స్తో అన్నీ కూడా మనం ఏమేమి వస్తాయి, ఈవెన్ ఇంజన్ కూడా మనం ఇందులో డిస్కస్ చేద్దాం. సేఫ్టీ కూడా చాలా మ్యాటర్స్. సేఫ్టీ ఎంతవరకు విత్స్టాండ్ అవుతుంది, సేఫ్టీలో వచ్చే ఫీచర్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు అదేనా ట్రైబల్ మీద ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, లాస్ట్ డే రిలీజ్ అయింది. దానికి సంబంధించి డెడికేటెడ్గా 20 minutes వీడియో అయితే ఛానల్ అవైలబుల్గా ఉంది. ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. కొంచెం సిమిలర్గా ఉంటుంది, జస్ట్ డిజైన్ మ్యాటర్స్. కొంచెం మందికి డిజైన్ అనేది అదే అట్రాక్టివ్గా ఉంటుంది. కాకపోతే 2026లో ఇది రిలీజ్ అయింది కాబట్టి డిజైన్ చాలా ఇంప్రూవైజ్ అయిందని చెప్పొచ్చు నిస్సాన్కి సంబంధించి. ఇప్పుడు కమింగ్ వెహికల్స్ అన్నీ కూడా నిస్సాన్ ఏదైతే డిజైన్ చెప్తుందో ఎలిమెంట్స్ అవన్నీ కూడా మనం ఇందులో చూడొచ్చు. సో కమింగ్ వెహికల్స్ ఏమైనా లాంచ్ చేస్తే ఇదే డిజైన్ ప్యాటర్న్ వాళ్ళు ఫాలో అవుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. ఫ్రంట్ డిజైన్ ఓవరాల్ ఒక స్టైలిష్ లుక్తో అయితే వస్తుంది. కాకపోతే సింపుల్ డిజైన్ అనిపిస్తుంది, కాకపోతే ఫ్రంట్ నుంచి చూస్తే కొంచెం అట్రాక్టివ్గా కూడా ఉంటుంది. ఈవెన్ సింపుల్ డిజైన్ అయినప్పటికీ కొత్త నిస్సాన్ లోగో అయితే వస్తుంది మీకు. ఫ్రంట్కి సంబంధించి పెద్దగా ఉంటుంది. ఈవెన్ మనకి ఏదైతే ఆ లోగో సంబంధించి నిస్సాన్, దాంతోపాటే గ్లాసీ ఫినిష్తో ఫ్రంట్ పార్ట్ అయితే మీకు కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి పెద్ద బ్యాచింగ్ అయితే మీకు కనిపిస్తుంది బానెట్ పైన, గ్రావైట్ అనేది. ఎల్ఈడి డిఆర్ఎల్స్ వస్తాయి, ఈవెన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ కూడా వస్తుంది. అండ్ ఇండికేటర్ కూడా మనకి అందులోనే ఉంటుంది, కాకపోతే కొంచెం సైడ్గా ఉంటుంది. అది మేబీ హలోజన్ నాకైతే అనిపిస్తుంది. అండ్ డౌన్వర్డ్స్ మీరు చూసినట్టయితే ఫాగ్ ల్యాంప్ సెటప్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ పార్ట్లో 3 ఫ్రంట్ సెన్సార్స్ అయితే మీకు, పార్కింగ్ సెన్సార్స్ ఏవైతే ఉంటాయో అవి 3 ఫ్రంట్ సెన్సార్స్ అయితే వస్తాయి అనమాట. జనరల్గా మనం 2, 4 ఇట్లా చూస్తుంటాం, కాకపోతే ఫస్ట్ టైం ఈ వెహికల్లో 3 ఇస్తున్నారు. ఆ ఫ్రంట్కి సంబంధించి మిడిల్లో ఒకటి ఉంటుంది, సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ ఒక్కొక్కటి ఉంటుంది. సో టోటల్ 3 సెన్సార్స్ అయితే మీరు ఫ్రంట్లో నోటీస్ చేయొచ్చు. సైడ్కి పెద్దగా మీకు ఏమి అంత డిజైన్ పరంగా ఇంపాక్ట్ అయితే ఏం చూపించదు. కాకపోతే మనకి సబ్ 4 మీటర్ సెగ్మెంట్ కాబట్టి ఇది సేమ్ మీకు i20 కానీ బెలినో కానీ అదే లెంత్ అయితే మీకు సిమిలర్గా ఉంటుంది అనమాట. 15 inch అలై వీల్ సెటప్ అయితే వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మంచి ఇనఫ్ గుడ్ గ్రౌండ్ క్లియరెన్స్ మీద ఇందులో చూడొచ్చు. సైడ్ మిరర్స్కి సంబంధించి ఏమి అట్లా కెమెరా అట్లా ఏమి రాదు, కాకపోతే రియర్లో మనకి కెమెరా వస్తుంది, అది కూడా ఫీచర్స్ లిస్ట్లో మాట్లాడదాము. రూఫ్ రైల్స్ వస్తాయి, గుడ్ అనే చెప్పొచ్చు అనమాట. ఈవెన్ మనం ఫ్యూచర్లో ఏమన్నా లైక్ అవుట్ అంటే మనకి అవుటింగ్ వెళ్ళినప్పుడు లైక్ పైన చిన్నపాటి సూట్ కేస్ అని కాదు, లైట్గా బ్యాగ్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇందులో స్పేస్ ఇష్యూ ఉంటుంది కాబట్టి రియర్కి సంబంధించి బ్యాగ్స్ అట్టా పెట్టుకొని, సో దానికి ఈ రూఫ్ రైల్స్కి కూడా మనం టై కూడా చేసుకోవచ్చు అనమాట. సో బాగానే మనకి వర్క్ అవుతుంది. పెద్దగా మీరు సపరేట్ ఒకటి క్యారియర్ అట్లా ఏమి ఫిట్ చేయాల్సిన అవసరం లేకుండానే అనమాట. అండ్ రూఫ్ రైల్స్ ఇస్తున్నది ఇంతకుముందు చెప్పినట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే రియర్కి సంబంధించి ఏదైతే గ్లాస్ ఉంటుందో, లైక్ రియర్ డోర్కి సంబంధించి గ్లాస్, అది కొంచెం పెద్దగా ఉంటుంది యాజ్ కంపేర్ టు ఫ్రంట్. ఎందుకంటే రియర్కి కూడా ఇంకొంచెం మోర్ ఆ ఫీల్ ఉండడానికి, లైక్ ఏరియా కావచ్చు, లేకపోతే గ్లాస్ ఏది ఎక్కువ ఉండడం వల్ల ఆ వెంటిలేషన్ పర్పస్ కూడా. సో చాలా అంటే మనకి కంప్లీట్గా ఇట్లా క్లోజ్డ్ అట్లా ఫీల్ కాకుండా మంచి రూమీ సెటప్ అయితే మీరు రియర్లో జనరల్గా పెద్దగా కనిపిస్తుంది అనమాట. ఏ వెహికల్ పెద్ద వెహికల్ తీసుకున్నా 7 సీటర్ అని చెప్తున్నారు కాబట్టి మనకి రియర్లో కొంచెం మనకు ఆ గ్లాస్ ఏరియా ఎక్కువ అయితే ఇచ్చినారు. రియర్కి సంబంధించి ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. డౌన్వర్డ్స్ ఈవెన్ ఫ్రంట్లో రియర్ చూడొచ్చు మీకు. లైక్ యాష్కి సంబంధించి ప్లస్ ఆరెంజ్ కాంబినేషన్లో స్టైలిష్ ఒక స్పోర్టీ లుక్ అయితే వాళ్ళు డిజైన్ అయితే తీసుకొస్తున్నారు. సో దాని పక్కనే మనకి రిఫ్లెక్టర్ కూడా వస్తుంది అనమాట, లైక్ బంపర్ సెటప్కి చెప్తున్నాడు. ఎండ్స్కి సంబంధించి సో లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు, రైట్ హ్యాండ్ కావచ్చు,
కొంచెం ఈవెన్ స్పోర్టీ లుక్ అట్లా బ్లాంక్ వదిలేయకుండా కొంచెం వాళ్ళు డిజైన్ ఎలిమెంట్ కొంచెం కొత్తగా ఉండడానికి జస్ట్ అట్లా స్టిక్కరింగ్ అనుకోవచ్చు. లైక్ అట్లా రిఫ్లెక్టర్ పక్కనే మీకు రియర్లో సంబంధించి వస్తుంది. రియర్లో కూడా 3 సెన్సర్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు. రియర్ పార్కింగ్ సెన్సర్స్కి సంబంధించి వైపర్ వస్తుంది, డీఫాగర్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి రియర్లో నాట్ మోర్ స్పేస్ అనమాట. మీరు అంత స్పేస్ ఎక్స్పెక్ట్ అయితే చేయొద్దు. రియర్కి సంబంధించి 5+2 కాబట్టి ఈ +2 ఎందుకంటే మనం ఈ 7 సీటర్ ఏదైతే +2 సీట్స్ ఉన్నాయో 5కి సంబంధించి కాకుండా రియర్ థర్డ్ రో 2 సీట్స్ అవి మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఫోల్డ్ చేస్తే మంచి స్పేస్ అయితే వస్తుంది, బూట్ స్పేస్ కంప్లీట్గా మనం ఇది తీసేయచ్చు. అందుకే నేను చెప్తున్నాను వీడియో స్టార్టింగ్లో రెనా ట్రైబర్ ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఒక్కసారి ఆ వీడియో డెడికేటెడ్గా వీడియో చూసినట్టయితే కంప్లీట్గా బిట్ టు బిట్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అక్కడ కూడా మనం సీట్స్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. సేమ్ ఇది కూడా సిమిలర్గానే ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే 1 టచ్ టంబుల్ సెకండ్ రో మనం 1 టచ్ టంబుల్ సీట్ని మనం కంప్లీట్గా ఫోల్డ్ చేసి థర్డ్ రోకి అయితే ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఈ 1 టచ్ టంబుల్ ఇవ్వడం అనేది చాలా చాలా మంచిది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే థర్డ్ రోలో కూడా మనకి గుడ్ హెడ్ రూమే కావచ్చు, ఈవెన్ నీ రూమ్ కూడా వస్తుంది. ఎందుకంటే సెకండ్ రో మనం కంప్లీట్గా స్లైడ్ అయితే చేయొచ్చు అనమాట. యాజ్ పర్ అక్కడ ప్యాసింజర్స్కి సంబంధించిన స్పేస్ అంతా మనం తీసుకొని స్లైడ్ కూడా చేసుకోవచ్చు. అందుకే మనకి థర్డ్ రోలో మంచి స్పేసింగ్ అయితే వస్తుంది. సో సెకండ్ రోలో స్లైడ్తో పాటు మనకి ఈవెన్ రిక్లైన్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో దట్ మళ్ళీ మనకి స్పేసింగ్ అయితే బెటర్గా మేనేజ్ అవుతుంది. సెకండ్ రోలోనే కావచ్చు, థర్డ్ రోలోనే కావచ్చు. అండ్ మనకి టాప్ సైడ్లో రియర్కి సంబంధించి అంటే థర్డ్ రోకి సంబంధించి ఏసీ యూనిట్ కావాలంటే మనకి టాప్ రోలో వస్తుంది అనమాట. అంటే మనకి పైన వస్తుంది. అండ్ సెకండ్ రోకి సంబంధించి మనకి ఏసీ ఏదైతే ఉంటుందో అక్కడ మనం చూసుకున్నట్టయితే బీ పిల్లర్కి వస్తుందన్నమాట. అండ్ ఇంకొకటి సెకండ్ రోకి సంబంధించి మనకి స్లైడింగ్ అండ్ రిక్లైనింగ్ కూడా చాలా చాలా మంచి రిక్లైన్ అంటే గుడ్ ఆప్షన్ అనేది చెప్పొచ్చు. ఏదో రిక్లైన్ ఇచ్చినాం కదా, సో అప్ టు సమ్ ఎక్స్టెంట్ వరకే కాకుండా మంచిగా మనకి రిక్లైన్ ఆప్షన్ కూడా వెనకాల బాగా వెళ్తుందన్నమాట. ఆ స్పేసింగ్ అని అంటే మనం రిలాక్స్ అవ్వడానికి కూడా సెకండ్ రో సో చాలా బాగా వస్తుంది. ఈవెన్ మనకి ఆ హెడ్ రూమ్ ఇంతకుముందు చెప్పినట్టు థర్డ్ రోలోనే మంచి హెడ్ రూమ్ ఉంది కాబట్టి ఈవెన్ సెకండ్ రో కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. బెటర్ స్పేస్ మేనేజ్మెంట్ అయితే ఈవెన్ స్పేస్ మనకి లెంత్ తక్కువ ఉన్నా కానీ మంచి స్పేస్ మేనేజ్మెంట్ అయితే వీళ్ళు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు నిస్సాన్ గ్రావైట్లో. డాష్ బోర్డ్స్కి సంబంధించి మంచి క్వాలిటీ కానీ మెటీరియల్ కానీ సో చాలా బాగుందన్నమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్కి సంబంధించి 8 ఇంచ్ మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వస్తుందన్నమాట విత్ రివర్స్ కెమెరా యావరేజ్ అనే చెప్పొచ్చు. మరి టాప్ గాను అట్లానే మరి బాగలేదని కాదు, యావరేజ్గా ఉందని చెప్పొచ్చు. అండ్ ఇంకోటి వైర్లెస్ ఆండ్రాయిడ్ డేటా యాపిల్ కార్ప్లేతో సహా వస్తుందన్నమాట ఈ కొత్త నిస్సాన్ గ్రావైట్లో. అండ్ ఏసీకి సంబంధించి మనకి సర్క్యులర్ షేప్స్లో ఉంటాయన్నమాట. లైక్ కంట్రోల్స్కి సంబంధించి నాబ్స్ అనేవి మరి ఓల్డ్గా అనిపించవు, అట్లానే మరి లేటెస్ట్గా అనిపించవు. అంటే టచ్ ప్యానల్ ఇవ్వలేదు, బెటర్ అనమాట. ఎందుకంటే నెక్స్ట్ వన్లో టచ్ ప్యానల్ ఇవ్వడం వల్ల కొంచెం అక్కడ ఇష్యూస్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ ఇష్యూస్ అంటే కొంచెం అక్కడ టచ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అది ప్రీవియస్ వీడియోస్లో ఒక్కసారి చెప్పి ఉన్నాను, ఒక్కసారి చెక్ చేయండి. ఇక్కడ నాబ్స్ ఇచ్చినారు, అది కూడా మంచి డిజైన్ ఉన్న నాబ్సే, సో చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ కీ కూడా సేమ్ యాజ్ ఏదైనా ట్రైబల్కి సంబంధించి కీ ఏదైతే ఉంటుందో అదే కీ కూడా ఇందులో కూడా సేమ్ సిమిలర్ కీ అయితే మీరు చూడవచ్చు. వైర్లెస్ ఛార్జర్ ఆప్షన్ కూడా లభిస్తుంది. అండ్ సెంట్రల్ కన్సోల్లోనే మీకు పుష్ స్టార్ట్ బటన్ అయితే అక్కడ ఆఫర్ చేస్తున్నది అనమాట. స్టీరింగ్కి సంబంధించి మనకి ఓన్లీ హైట్ అడ్జస్టబుల్ సీట్ అది స్టీరింగ్కి సంబంధించి అయితే చేసుకోవచ్చు అనమాట, టెలిస్కోపిక్ కాదనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే లెఫ్ట్ సైడ్లో మనకి ఆడియోకి సంబంధించి ఉంటాయి. అండ్ రైట్ సైడ్కి సంబంధించి క్రూజ్ కంట్రోల్ది క్యాన్సలేషన్ లేకపోతే సెట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది స్టీరింగ్కి సంబంధించి. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా కంప్లీట్గా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వస్తుంది విత్ గుడ్ క్వాలిటీ అనమాట. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇంత మంచి డిజిటల్ క్లస్టర్ ఇవ్వడం కూడా సో చాలా చాలా గుడ్ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ ఈ ప్రైస్ సెగ్మెంట్లో కూడా మనకి JBL స్పీకర్ సిస్టమ్ అయితే వస్తుంది. సో స్పీకర్స్ కూడా ఏదో నార్మల్గా ఇచ్చినామన్నట్టు కాకుండా మంచి క్వాలిటీ స్పీకర్స్ కూడా లైక్ JBL ఇంత మంచి బ్రాండెడ్ స్పీకర్స్ కూడా మీకు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు నిస్సాన్ గ్రావైట్లో. సేఫ్టీ విషయానికి వచ్చినట్టయితే 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్గా వస్తాయి. TPMS, హిల్ స్టార్ట్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ కెమెరాగానే కావచ్చు, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్, ABS విత్ EBD, ట్రాక్షన్ కంట్రోల్, ఇట్లా అన్ని ఫీచర్స్ కూడా. అండ్ ఇంకొకటి సేఫ్టీ వైజ్గా 4 స్టార్ స్కోర్ చేసింది రెనా ట్రైబర్. సేమ్ ఇది కూడా అదే ప్లాట్ఫామ్ పైన ఉంది కాబట్టి మనకి ఇక్కడ కూడా మనకి మంచి స్టార్స్ అయితే స్కోర్ చేయడం గ్యారెంటీ. ఈవెన్ స్టాండర్డ్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఇంకా వగేరా మనకి సేఫ్టీ ఫీచర్స్ కూడా ఇవ్వడంతో పాటు మంచి సేఫ్టీ వైజ్గా కూడా నిస్సాన్ గ్రావైట్ అయితే ఉంటుంది. అండ్ ఆల్రెడీ మ్యాగ్నెట్ సేమ్ అది వీళ్ళ కంపెనీ, అక్కడ కూడా మీరు మ్యాగ్నెట్ 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే స్కోర్ చేసింది. ఇంజన్ విషయానికి వచ్చినట్టయితే కొంచెం ఇక్కడ డ్రాబ్యాకా లేకపోతే యావరేజ్ అని చెప్పొచ్చు. టర్బో అయితే ఇంజన్ రాదు ఇక్కడ, ఓన్లీ 1 లీటర్ నాన్ టర్బో వస్తుంది. డీసెంట్ పవర్ వస్తుంది, 72 bhp పవర్, 96 Nm టార్క్ని అయితే రిలీజ్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 5 స్పీడ్ ఆటోమేటిక్ అనమాట. సేమ్ మ్యాగ్నెట్ ఏదైతే నాన్ టర్బో ఇంజన్ వస్తుందో సేమ్ అదే ఇక్కడ కూడా. సో నాయిస్ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉంటుంది, కొంచెం ఎక్కువగానే నాయిస్ అనేది ఉంటుంది. కాకపోతే
కాకపోతే దీని ట్యూనింగ్ ఏ విధంగా చేసినది అనేది మనకి రియల్ టైం వింటేనే బాగుంటుంది. కాకపోతే నాయిస్ అయితే ఖచ్చితంగా రావడం గ్యారంటీ. డీసెంట్ పవర్ ఇంతకుముందు చెప్పినట్టు ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా యావరేజ్ అనే చెప్పొచ్చు. 10 to 12 సిటీలో వస్తుంది. హైవే పైన ఒక 14 to 15 వరకు రావచ్చు. డిపెండ్స్ మీ డ్రైవబిలిటీ లేకపోతే మీ డ్రైవింగ్ సెన్స్ని బట్టి మీకు అది పెరగొచ్చు, తగ్గొచ్చు. సో బడ్జెట్ ఫ్రెండ్లీ ఇది చాలా వరకు మోర్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తుంది. కొంతమందికి కాంపాక్ట్ కావాలని ఉంటుంది, కాకపోతే స్పేస్లో కాంప్రమైజ్ కాకుండా ఉంటారు, వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఈవెన్ ప్రైస్ని మైండ్లో పెట్టుకొని ఇంత మంచి ప్రైస్లో చాలా చాలా వస్తుంది. కాకపోతే ఇక 10.5 ఏదైతే మనకి టాప్ మోడల్ వస్తుందో ఇంకొంచెం పెడితే మీరు ఎర్టిగా వచ్చేస్తుంది అక్కడ. కాకపోతే ఎర్టిగా బేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ప్రైస్ టాప్ నుంచి ఎండ్ అవుతే అక్కడ బేస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే మంచి స్పేసింగ్ అయితే ఈవెన్ మోర్ స్పేస్ మీకు అక్కడ ఎర్టిగాలో దొరుకుతుంది. కాకపోతే అవి ఏమీ వద్దు, ఓవరాల్గా ఫీచర్స్ పరంగా అన్నిటి పరంగా చూసుకుంటే అయితే మంచి ప్రోడక్ట్ నిస్సాన్ గ్రావైట్. సేఫ్టీ పరంగా తీసుకోండి, లేకపోతే ఫీచర్స్ పరంగా తీసుకోండి, ఓవరాల్గా 5 సీటర్ లాగా వాడతా అంటే ఇంకా మ్యాసివ్ అని చెప్పొచ్చు. చిన్న కిడ్స్ ఉంటే కనుక ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు, ఒక 5 to 6 years యూసేజ్ కోసం. సో ఇది ఇవాల్టి వీడియో నిస్సాన్ గ్రావైట్. కమింగ్ వీడియోస్ కూడా వస్తాయి మారుతి సుజుకి సంబంధించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫస్ట్ వెహికల్ ఏదైతే మనకి ఈ విటారా ఉందో ఎలక్ట్రిక్ది, దానిపైన కూడా వీడియో చేస్తాను. సో దితే సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.